ధర్మకర్తల మండలి అధికారులు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఏకంగా సీఎంఓను అడ్డుపెట్టుకుని సీనియర్ అధికారులు ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారు. తమ బదిలీలని పైనుంచి పైరవీలు చేయించుకుంటూ అధికారులు ఆపుకోవడం ఇప్పుడు టీటీడీలో చర్చానీయాంశంగా మారింది. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల కంటే తామే బలమైన వారిమన్న సంకేతాలు పంపుతున్నారన్న చర్చ నడుస్తోంది. అసలు వారిని ఎందుకు బదిలీలు చేయాల్సి వచ్చింది? బదిలీలకు బ్రేక్ వేసుకుంటుండడంపై టీటీడీ రియాక్షన్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలలో ప్రకటించారు. అందులో భాగంగా ప్రభుత్వంలో మొట్టమొదటి పోస్టింగ్ కూడా శ్యామలరావుకు ఈవోగా అవకాశం కల్పించారు. ఆ క్రమంలో ప్రక్షాళన జరగాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో పాలు పంచుకున్న వారందరినీ కీలక పోస్టులకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. స్వామివారి అన్నప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగం వంటి ఆరోపణలతో పాటు వివిధ కారణాలతో కీలక అధికారులను బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే శ్యామలరావు బదిలీలు చేయకుండానే తన కోటరీని తెచ్చుకున్నారు. ఆ విధంగా ఎస్టేట్ ఆఫీసర్తో పాటు ఎస్వీబీసీలో అధికారులు అదనంగా వచ్చారు. ధర్మకర్తల మండలి రానంత వరకు శ్యామలరావు హవా నడిచింది. తర్వాత ధర్మకర్తల మండలి ఏర్పడి గతంలో పనిచేసిన వారిని దూరంగా ఉంచాలనే ప్రతిపాదన తీసుకువస్తే ఈవో తనకున్న పలుకుబడితో అడ్డుకున్నారు. అయితే ఇది చిలికి గాలివానలా మారింది. సాక్షాత్తు సీఎం ఎదుటే ఏకంగా ఈవో శ్యామలరావు చైర్మన్ నాయుడుపై ఏకవచన ప్రయోగం చేశాడు. అయితే తర్వాత పరిణామాల్లో 15 నెలల తర్వాత ఈవో శ్యామలరావు బదిలీ అయ్యారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన తర్వాత ప్రస్తుతం సీనియర్ డిప్యూటీ ఈవోను బదిలీ చేస్తూ ఈవో అనిల్ కుమార్ తో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడే వివాదం రేగింది. హెచ్ఆర్ విభాగం డిప్యూటీ ఈవోగా ఉన్న అధికారిపై అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి సంతతికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కేసుల్లో సుమారు 50 మందికి పైగా ప్రతిరోజు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి కారణం హెచ్ఆర్ అధికారులే అన్న ఆరోపణలున్నాయి. వేద పారాయణదారుల నియామకం విషయంలో ఆయన తమిళులకు ప్రాధాన్యత ఇచ్చారట. సుమారు 700 మంది నియామకాన్ని కూడా ఆపేశారట. దీంతో పాటు తిరుమల టెంపుల్ డిప్యూటీ ఈవో, అన్నదానం డిప్యూటీ ఈవో, ఆర్ఫోన్, కళ్యాణకట్టు గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్న డిప్యూటీ ఈవోలను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా టెంపుల్ డిప్యూటీ ఈవోగా బదిలీ అయిన వ్యక్తికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎంఓ పేరును వాడుతున్నట్లు తెలుస్తోంది. 8 మంది డిప్యూటీ ఈవోల బదిలీల విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తున్న టీటీడీ అధికారులు గత ప్రభుత్వంలో అడిషనల్ ఈవో ధర్మారెడ్డి చెప్పినట్లు నడుచుకున్నారు. అప్పట్లో ప్రమోషన్ల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలిసినప్పటికీ నోరు విప్పలేదు. దీంతో పాటు ప్రభుత్వ అనుకూల పత్రికల్లో సైతం ధర్మకర్తల మండలి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించి బదిలీలు అక్రమం అన్నట్లు చెబుతున్నారంట. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వివిధ ఆరోపణలకు సంబంధించి 45 మందిపై చర్యలు తీసుకోవాలని సిఫారసులు చేసింది. వాటిని అమలు చేయడానికి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ముందుగా సీనియర్ అధికారులు 8 మందిని బదిలీ చేయలేని పరిస్థితుల్లో ఆ 45 మందిపై చర్య తీసుకోలేని దుస్థితి నెలకొందని టీటీడీలో టాక్ వినిపిస్తోంది. దాంతో టీటీడీ సిబ్బందిలో పాలక మండలి ప్రభుత్వం అంటే లెక్కేలేనితనం పెరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద సీఈఓ పేరు చెప్పి హడావిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. చూడాలి మరి టీటీడీ పాలకవర్గం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాయో.